గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు పెద్దలు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అసలు ఉపాధ్యాయుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు నేటి తరం పిల్లలకి తెలియదు. అసలు ఉపాధ్యాయుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జీవీవి సత్యనారాయణ గారు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఉపాధ్యాయుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ముందుగా నా పేరు జీవీవి సత్యనారాయణ, గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకటాపురం. సో ముందుగా ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సో మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అని ఒకసారి చూసినప్పుడు, ఈరోజు మా ఆదర్శ గురువు అలాగే మరి మన దేశ ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. సో మరి అతని బర్త్డేని ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. నిజంగా అతను ఉపాధ్యాయ వృత్తిలో మరి ఉపాధ్యాయ వృత్తికే ఎంతో వన్నె తీసుకొచ్చారు. సో ఎంతోమంది విద్యార్థులను భావి భారత పౌరులుగా ఉన్నత స్థాయిలోకి తీర్చిదిద్ది ఉపాధ్యాయులందరికీ కూడా ఒక ఆదర్శనీయంగా ఉన్నటువంటి గురువు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని మేము ఈ ఉపాధ్యాయ దినోత్సవంగా కలిగి ఉండడం చాలా సంతోషిస్తున్నాము. సో మా మీద కూడా ఆయన ద్వారా ఎంతో కొంత, ఆయనంతా చేయలేకపోయినా కూడా మేము మా శక్తి వంచన లేకుండా మరి మంచి సమాజం నిర్మించడంలో, ఎంతోమంది విద్యార్థులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో మరి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. సో ఈరోజు అతన్ని స్ఫూర్తిగా తీసుకుంటాం, మరలా పునరంకితమై మేము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఆయన బర్త్డేని మేము ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అసలు మనతో పాటు ప్రధానంగా ఉన్నటువంటి విద్యని నేర్పించడమే కాదు, ఏదైతే విద్యకు సంబంధించి కావచ్చు, లేకపోతే విజ్ఞానానికి సంబంధించి కావచ్చు, ఏది నేర్పినా గురువుగానే భావిస్తారు. అదేవిధంగా మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సార్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? నా పేరు శ్రీనివాస్. నేను జెడ్పీఎస్ఎస్ వెంకటాపురం పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను. ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఈ దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే, సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి జాతీయ యావత్తు కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఈ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అతని యొక్క జన్మదినమైనటువంటి ఈరోజు యొక్క ప్రత్యేకత ఉంది. అతడు మొట్టమొదటిగా ఉపాధ్యాయ వృత్తి నుంచి అధ్యాపకుడుగా, ఆచార్యులుగా వెళ్ళినటువంటి గురువు గారు. అతను వెళ్ళినటువంటి ప్రతి పాఠశాలలో కూడా అనేక మంది విద్యార్థుల్ని మంచి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. తర్వాత ఇతడు ఉపరాష్ట్రపతిగా మొట్టమొదట చేసి, తర్వాత రాష్ట్రపతిగా చేసినటువంటి సందర్భంలో చాలా మంది విద్యార్థులు, రాజకీయ నాయకులు వచ్చి మరి మీ యొక్క జన్మదినాన్ని మరి ఈరోజు మనం జరుపుకుందాం అని చెప్పినటువంటి సందర్భంలో నా యొక్క జన్మదినాన్ని మరి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుందాం అని చెప్పేసి చెప్పడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని సెప్టెంబర్ 5ని యావత్తు జాతీయ భారతదేశం మొత్తం కూడా మరి ఈ ఉత్సవాన్ని ప్రతి పాఠశాలలో కూడా మరి జరుపుకోవడం జరుగుతుంది. ఉత్తమ ఆదర్శప్రాయుడు, మరి గురువులకి గురువు, మరి అజ్ఞానము ఏదైతే ఉందో దాంట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చి మరి వెలుగు నింపినటువంటి గురువు గారు. అదేవిధంగా ఉపాధ్యాయులకి ఆదర్శప్రాయుడు. మరి ఉపాధ్యాయులందరూ కూడా నేటి సమాజంలో మరి విద్యార్థులకి పాఠాలు బోధిస్తూ మరి ఒక క్యాండిల్ అంటే వెలుగుతున్నటువంటి ఒక క్యాండిల్ ఏదైతే ఉందో అది తరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల్ని వెలుగులు తీసుకొస్తుంటుంది, విజ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. అటువంటి మరి గురువు గారిని మరి ఆదర్శప్రాయుడు కాబట్టి మన ప్రతి పాఠశాలలో కూడా అతని యొక్క జన్మదినాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు యావత్తు పాఠశాలలో కూడా మరి అతని యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది ఇక్కడ నుండి పరిస్థితి. ఏదైతే ప్రధానంగా ఉపాధ్యాయుల దినోత్సవం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఏదైతే పూర్తిగా
అందరూ కూడా ఉపాధ్యాయుల దినోత్సవం అయితే జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది కొన్ని కెమెరా పర్సన్ సతీష్తో సాయిపోన్, ఆంధ్రప్రభ టీవీ, వరంగల్.